దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ ఉండటం ఒకటే కాదు, ఆసక్తితో రావాలి, అద్భుతం చూడాలని కోరిక ఉండాలి. ఒకరోజు ఒక అమ్మగారికి చాలా బలహీనత, చాలా డబ్బు ఉంది, బలగం ఉంది. కానీ దేవుడి గురించి చెప్తే అది చెప్పేలే అమ్మ, వెళ్ళమ్మా చేస్తామ్మా, అంతమంది పని పాట లేకుండా ఈజీ కాల్చేస్తావు అన్నట్టుగా ఆవిడ చూస్తుంది. అమ్మగారి దగ్గర డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోతుంది కూడా బలం కూడా అయిపోయింది. బలం అయిపోవటమే కాదు, బలహీనత పెరిగిపోయింది. ఓ బాబోయ్ స్తోత్రం నాయన, అన్నీ అయిపోయాక మిగిలిదిదా? ఆహా, ఇదిగో అవన్నీ పోయినా నిన్ను బాగు చేసేవాడు ఉన్నాడు రా. ఆయన వాగ్దానం నమ్ము. ఈ కృపా వాగ్దాన్ని కృపనిచ్చి నిన్ను ఉద్ధరించి తిరిగి మళ్ళీ ఖ్యాతినివ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 28. నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టి బాగుపడుదుననుకుని జనసమూహములు ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో బాధ నివారణమాయనని గ్రహించాను. మన జీవితాల్లో మన బలహీనతల నివారణ కావాలి, మన సమస్యలు తొలగించబడాలి, మనకున్న అడ్డులు ఆటంకాలు విడుదల కావాలి. దీర్ఘకాల రోగాలతో పిశాసులతో నలిగిపోతున్నావా? నాయన మాట విను. ధనం బలం నిన్ను బాగు చేయలేదు. మన ప్రియతమ స్నేహితులు నా యేసయ్య పాటలు ఎన్నో పాటలు పాడి పునరా ఆ బాలకృష్ణ గారు, ఆ మహానుభావుడు కరుణగల యేసయ్య ఇలాంటి ఎన్నో పాటలు పాడాడు. ఆయనకి 2.5 కోట్లు ఖర్చు పెట్టాడు, వాళ్ళ పిల్లలు. కానీ నేను బ్రతకలే. నీ డబ్బు నిన్ను బ్రతికించదు. సృష్టికర్తని ఆయన ఎవరు? పరమ వైద్యుడు. కానీ ఆమె చాలా ప్రయత్నాలు చేశాట. ఆ అమ్మగారు ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుండు అనుకుందట. అద్భుతం ముట్టింది. ఆమె స్వక్త శక్తిరాలవట దేవుడు కృప దయచేశాడు. ఇదిగో మంచి సమయం ప్రార్థనలోకి వచ్చి మహాదేవుని నామాన్ని స్మరిస్తూ ప్రభు వైపు చూస్తూ వాగ్దానం వింటూ, ప్రభువా నీ శరణు వచ్చాను బాబాయ్, నువ్వు నమ్మటానికి ఇష్టపడు. 12 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, లేకపోతే దీర్ఘకాల వ్యాధులను దేవుడు విడిపిస్తాడు. నువ్వు నమ్మితే ఆయన వస్త్రమని, ఆయన రక్షణ వస్త్రాన్ని ముట్టుకో. దేవుని దాసుని నోటని చూస్తున్న మాటను నమ్ము. నీకు స్వస్థతను దేవుడిస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. భారతదేశ క్షేమము, మానవాళి రక్షణ, స్వస్థత కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ఎందరో జీవితాల్లో గొప్ప కార్యాలు చేసినట్టుగా అదిగో అమ్మ స్వస్థత పొందేసి ఎవరికీ కనపడకుండా యేసయ్యా నీకు స్తోత్రం అనుకుని మనసులో వెళ్ళిపోతుంది. నా ప్రభు నాలో ప్రభావం బయటికి వెళ్ళింది అని అందరూ గడగడ వణుకుపోయి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా అంటుంది. ఆయన అంటాడు, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానమైపోము. అవి తిరిగి రావటంలో అస్వస్థత తొలగిపోతమే కాదు, సమాధానం. భర్త గారు ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పిల్లోడు పాపం దొంగ సచ్చినోడు. ఏం చేద్దంటే ఈవిని వదిలించుకుని, బలహీనరాలు కదా మరి. కానీ ఎప్పుడైతే స్వస్థత దొరికిందో మళ్ళీ నవనూతనమైన ఆరోగ్యం, రూపవతిగా మార్చబడింది. పిల్లలు అమ్మా ఆరోగ్యం ఇచ్చాడా దేవుడు. కుటుంబం అందరూ రక్షణలోకి వచ్చారు, ప్రభుని స్తుతిస్తున్నారు. విశ్వాసంతో ఆయన వస్త్రం, విశ్వాసంతో ఆయన వాక్యాన్ని విను. దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేసి అద్భుతం చేయగల సమర్థుడు. అదిగో మామగారు కర్రట్టుకుని టిక్కు 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 వస్తూ ఉంది. ఒక రోజా 2 రోజులా ఎంతకాలం ఈ పాటలు, ఏమేమి ముసలమ్మ మీ దేవుడికి ఏం చేశాడు అని అడుగుతుంటే, నా దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు నడుస్తుంది. 18 సంవత్సరాలు నడిచిందట. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? నా ప్రభువు రోజు కనికరించాడు. ఆమె కర్ర పాడేసింది, కనికరించబడింది, స్వక్త శక్తురాలై నడుచుకుంటాం కాదు, డ్యాన్స్ ఆరాధన చేస్తూ గొంతలేస్తూ ఇంటికి వెళ్ళింది. నీవు కూడా నీ కుటుంబంలో కృంగిపోతున్నావా, వంగిపోతున్నావా, పిల్లలు వ్యాధులు చెప్పుకుంటా సమస్యలతో నలిగిపోతున్నావా? నా యేసయ్య సన్నిధికి రా. ఈ దీవెన స్థలంలో ప్రభు నేను పిలుస్తా ఉన్నాడు. నీకు విముక్తి కలగజేసి ఆరోగ్యం, సమాధానం ఇచ్చి నడిపిస్తాడు. ఇట్టి కృప మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.